ఒకానొకప్పుడు ఒక చిన్న విలేజ్లో ఒక పూర్ ఫార్మర్ నివసించేవాడు. అతనికి లైఫ్ చాలా కష్టంగా ఉంది. ఆ రైతు తన జీవితాన్ని గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన అవసరం కోసం ఒకరోజు అతను ఒక క్రూయల్ మనీ లెండర్ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ వడ్డీ వ్యాపారి మహా దుర్మార్గుడు మరియు దుష్టుడు. అతను రైతుకు ఒక అందమైన కూతురు ఉండడం చూశాడు. వాడి కళ్ళు రైతు కూతురుపై పడ్డాయి. నెలలు గడిచాయి. రైతు అప్పు తీర్చలేకపోయాడు. ఒకరోజు వడ్డీ వ్యాపారి ఒక దుర్మార్గపు ప్రతిపాదనతో వారింటికి వచ్చాడు. అతను రైతుతో ఇలా అన్నాడు: నీకు చివరగా 2 వారాలు సమయం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు నా డబ్బును తిరిగి ఇవ్వలేకపోతే నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటాను. ఆ విధంగా మీ అప్పు తీరిపోతుంది అని అన్నాడు. రైతు చాలా బాధపడ్డాడు. అతను తన కుమార్తె వైపు హెల్ప్లెస్గా చూశాడు. 2 వారాల తర్వాత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చాడు. అతనికి తెలుసు రైతు ఈ 2 వారాల్లో తన వడ్డీ బాకీ తీర్చలేడని. వడ్డీ వ్యాపారి ఒక మోసపూరిత చిరునవ్వుతో ఆ అందమైన అమ్మాయితో ఇలా అన్నాడు: మీ నాన్న తీసుకున్న అప్పు తీర్చలేదు కాబట్టి నువ్వు నన్ను తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సిందే అని. కానీ నేను దాన్ని న్యాయబద్ధంగా చేస్తాను. ఇది నీ ఫేట్ని నిర్ణయిస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత అతను ఆమెను పొలాల పక్కన ఉన్న గులకరాళ్లతో నిండిన ఒక దారిలోకి తీసుకెళ్ళాడు. అతను వంగి 2 గులకరాళ్లను తీసుకొని ఒక చిన్న గుడ్డ సంచిలో ఉంచాడు. ఆ తర్వాత అతను అమ్మాయి వైపు తిరిగి, ఈ సంచిలో ఒక తెల్ల గులకరాయి, ఒక నల్ల గులకరాయి ఉన్నాయి. ఈ సంచిలో నువ్వు చేయి పెట్టి చూడకుండా ఒక రాయి తీయాలి. ఒకవేళ నువ్వు తెల్ల గులకరాయిని బయటికి తీస్తే నువ్వు నన్ను వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నీ తండ్రి కూడా బాకీ తీర్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు నల్ల గులకరాయిని బయటికి తీస్తే మాత్రం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీ తండ్రి తీసుకున్న అప్పు మాఫీ అవుతుంది. మీరిద్దరూ స్వేచ్ఛగా ఉండిపోవచ్చు. ఒకవేళ ఈ 2టికి ఒప్పుకోకపోతే మ్యాటర్ని కోర్టుకు తీసుకెళ్తానని హెచ్చరిక చేస్తాడు. వడ్డీ వ్యాపారి ఆ గులకరాళ్లను సంచిలో వేస్తుండగా అమ్మాయి జాగ్రత్తగా చూసింది. ఆమె పదునైన కళ్ళు ఏదో గమనించాయి. అతను 2 నలుపు గులకరాళ్లను కావాలనే సంచిలో మోసపూరితంగా ఉంచాడనే విషయం ఆమె గుర్తించింది. ఇప్పుడు ఆమెకు అతని ట్రాప్ అర్థమైంది. అంటే తను ఏ గులకరాయి బయటికి తీసినా అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ అతన్ని ఎదుర్కోవడానికి బదులుగా ఆమె ప్రశాంతంగా ఆలోచించింది. ఆమె సంచిలోకి చేయి పెట్టి ఒక గులకరాయిని బయటికి తీసింది. మరియు ఎవరైనా దాన్ని చూడకముందే ఆమె అనుకోకుండా దాన్ని కింద పడేసింది కావాలనే. అక్కడ అది ఇతర గులకరాళ్లతో ఆ రాళ్ల మధ్యన పడిపోయింది. వెంటనే ఆమె అందనమాట, అర్రరే, ఆమె మర్యాదగా చెప్పింది, నేను ఎంత పని చేశాను, క్షమించండి. నేను తీసిన గులకరాయి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె వడ్డీ వ్యాపారి వైపు చూస్తూ ముచ్చటగా నవ్వి ఇలా అంది: పర్వాలేదు, ఇప్పుడు మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు బ్యాగులోకి చూడండి. నేను బయటికి తీసింది ఒకటే కాబట్టి నేను ఎంచుకొని గులకరాయి ఇంకా అక్కడే ఉండాలి. సంచిలో ఉన్న రాయి నల్ల గులకరాయి అయితే నేను తెల్లటి గులకరాయిని బయటికి తీసినట్టు, లేదా సంచిలో తెల్లటి గులకరాయి ఉన్నట్టయితే నేను నల్లటి గులకరాయిని బయటికి తీసినట్టు అవుతుంది అని చెప్పింది. వడ్డీ వ్యాపారి స్తంభించిపోయాడు. తన సొంత మోసాన్ని బయటపెట్టకుండా అతను నిజం వెల్లడించలేకపోయాడు. తేరుకుట్టిన దొంగల మౌనంగా ఉండడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు సంచిలో ఉన్నది కేవలం నల్లటి గులకరాయి మాత్రమే అని. ఆ విధంగా అమ్మాయి తన తెలివితేటలతో ఆ మోసగాడి ఆట కట్టించింది. ఆమె తెలివైన ఆలోచన ఆమె తండ్రిని మరియు తనను తాను రక్షించుకుంది.
దీన్నే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు. కొన్నిసార్లు తెలివితేటలు మరియు మనసు యొక్క ఉనికి అత్యంత అన్యాయమైన పరిస్థితులను కూడా ఓడించగలవు అని చెప్పి ఈ యొక్క కథ మనకు తెలియజేస్తుంది. దీన్నే థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లేదా లాటరల్ థింకింగ్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.